హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అందడం లేదంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఏడాదిన్నర గడిచినా ఇంకా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ రావట్లేదని చెప్పి, అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవేవి నెరవేర్చట్లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్తో సహా డిఏలు ఇటువంటివన్నీ కూడా పీఆర్సీలు కానీ ఇవేవి అమలు చేయట్లేదని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదని కూడా చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి ఈ విషయాలన్నింటిపై మనతో మాట్లాడడానికి ఉన్నారు హన్మకొండ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ కందుకూరి దేవదాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ ఏంటి సార్, ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రిటైర్మెంట్లకు సంబంధించి ఆందోళనలు జరిగాయి, బెనిఫిట్స్ రావట్లేదు, ఉద్యోగ ఉపాధ్యాయులు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉందా, ఏమైనా మార్పు ఉందా? గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ తెలంగాణ లోపల 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి తెలంగాణ ఆ యొక్క కేసీఆర్ గారు ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి ఆ యొక్క తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఆ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా అంతమొందించాలని, దానికి చరమగీతం పాడాలనేటువంటి ఆ ఉద్దేశంతో గత అసెంబ్లీ ఎన్నికలైనటువంటి రావడం జరిగింది. ఆ ఎన్నికల సందర్భంగా కాంగ్రెసు రేవంత్ రెడ్డి గారు తర్వాత తన మేనిఫెస్టో లోపల అనేక హామీలు అనేటువంటిది ఇచ్చి ఈరోజు పరిపాలనలోకి రావడం జరిగింది. అయితే ఆ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలు అనేటువంటిది నెరవేర్చాలని మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మేము అధికారంలోకి వచ్చినట్లయితే ఉద్యోగులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ యొక్క పెండింగ్ డిఎల్ అనేటువంటిని కూడా వెంటనే మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే అప్పటి వరకు 3 డిఏలు పెండింగ్లో ఉండే, ఆ 3 డిఏలు అనేటువంటివి అవి పెరిగిపోయి ఇప్పటి వరకు కూడా అంటే మన జనవరి వరకు 5 డిఏలు, అంటే డిసెంబర్ వరకు 5 డిఏలు ఉండే. ఆ 5 డిఏలు అయినటువంటి జనవరి నుండి మళ్ళీ 6వ డిఏ వస్తున్నటువంటి క్రమం లోపల మొన్న జనవరి 12వ తారీఖు నాడు ఒక డిఏ అనేటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఒక డిఏతోటే మేము ఎవరు కూడా సంతృప్తి చెందలేదు. తర్వాత ఆ విధంగా ఆ ఉద్యోగులను పెన్షనర్లను అందరినీ కూడా నిరాసక్తికి గురి చేయడం జరిగింది. అయితే ఆ విధంగా ఇప్పటికీ కూడా 5 డిఏలు అయినటువంటి మళ్ళీ పెండింగ్లో ఉన్నాయి. తర్వాత ఆ విధంగా ఆ డిఏలని కూడా ఏకమొత్తంలో చెల్లించాలని ఉద్యోగులుగా తర్వాత పెన్షనర్లుగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మేము కనుక అధికారంలోకి వచ్చినట్లయితే మేము 6 నెలల లోపల పిఆర్సీ అమలు చేస్తూ ఉన్నారు. ఆ పిఆర్సీ అనేటువంటిది కూడా ఇంతవరకు అమలు చేయలేదు. మాకు పిఆర్సీ అనేటువంటిది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కూడా ప్రభుత్వాలు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఆ పిఆర్సీ అనేటువంటిది అంటే జూలై 2023 నుంచి కూడా అమలు కావాల్సి ఉన్నది. పిఆర్సీ కమిషన్ అనేటువంటిది వేయడం జరిగింది. ఆ పిఆర్సీ కమిషన్ అయినటువంటిది ఆ యొక్క రిపోర్ట్ను సబ్మిట్ చేయడానికి కూడా ఆ కమిషనర్ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ప్రభుత్వము ఆ పిఆర్సీ ఆమోదించేటువంటి స్థితి లోపల ప్రభుత్వము లేవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ళైంది పాలన. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఎంతమంది రిటైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు? కానీ ఎంతమందికి బెనిఫిట్స్ అందాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా ఎంతమందికి పెండింగ్లో ఉన్నాయి? అయితే సార్, మొన్న అసెంబ్లీ లోపల బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు వారు ప్రకటించే మేరకు 20,500 మంది ఈ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరు 2025 వరకు రిటైర్ అయినారని వారు లెక్కలు చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ 20,500 మందికి రిటైర్డ్ అయినప్పటికీ కూడా వారికి ఎవరికి కూడా మార్చి 2024 నుండి ఈ డిసెంబర్ 2025 వరకు రిటైర్డ్ అయినటువంటి ఈ ఉద్యోగులకు వారి లోపల దాదాపుగా చాలా తక్కువ మందికి మాత్రమే ఈ యొక్క రిటైర్మెంటు బకాయిలు అనేటువంటిది చెల్లించడం జరిగింది. అది ఏ విధంగా చెల్లించారు అంటే, చాలామంది రిటైర్డ్ అయిన తర్వాత వెంటనే వారికి బకాయిలు రాకపోవడం వల్ల చాలామంది కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ హైకోర్టు ఉత్తర్వుల మేరకు వారికి కొంతమందికి ప్రారంభం లోపల రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించడం జరిగింది. అదేవిధంగా చాలామంది ప్రతి నెల కూడా రిటైర్మెంట్లు అనేటివి పెరుగుతుంటాయి కాబట్టి తర్వాత పెరిగిన కొద్దీ ఏం చేస్తున్నారంటే చాలామందికి డబ్బులు ఇవ్వడం లేదనేటువంటి ఉద్దేశంతో వారు ప్రతి ఒక్కరు కూడా హైకోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఆ హైకోర్టుకు వెళ్ళిన తర్వాత ఆ హైకోర్టు లోపల హైకోర్టుకు వస్తున్నటువంటి వారిని చూసి తర్వాత ప్రారంభం లోపల 2-3 నెలలు ఆ హైకోర్టుకు ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా చెల్లించడం జరిగింది.
తర్వాత అదేవిధంగా ఇంకా చాలామంది హైకోర్టుకు వస్తున్నప్పుడు ఆ యొక్క హైకోర్టుకు వచ్చే వారిని కూడా వారికి చెల్లించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నది. ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి రిటైర్ అయిన ఉద్యోగులకు ఎంత అవసరం, ఎందుకంటే ఇల్లు కట్టుకుని ఈఎంఐలు ఉంటాయి, అవును సార్. ఒకటేసారి అమౌంట్ వస్తే ఇల్లు మొత్తం అయిపోతాయి, లేదా బిడ్డల పెళ్ళిళ్ళు ఉంటాయి, అవును సార్. జాబ్ కోసం వేటి కోసం కొడుకుల వాటి కోసం పెట్టుకుని ఉంటారు కదా. అవును. చాలా మంది మొన్న రీసెంట్ హన్మకొండలో ఒక రిటైర్డ్ ఎంప్లాయీ 10 లక్షలు అప్పు చేసి ఆపరేషన్ చేయించుకున్న పరిస్థితి, కీమోథెరపీ అని చెప్పి కూడా. ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటివన్నీ చూస్తే ఏమనిపిస్తుంది, ఇప్పుడు గత ప్రభుత్వం నుంచి మీరు మార్పు కోరుకునే దీనిలోకి వచ్చారు, అవును. ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా, అంటే తేడా కనిపిస్తుందా? అయితే గత ప్రభుత్వం లోపల ఈ ఇప్పటి వీరు చెప్పుకునేది ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్లనే మేము అప్పుల ఊబిల నుంచి మేము కోరుకోలేకపోతున్నాము అనేటువంటిది చెప్పేటువంటి ఆ యొక్క ఏ మాటలు ఏవైతే ఉంటాయో అవన్నీ వాస్తవం కాదు, అది తప్పు. అవి లోటు ఉందా, ఆర్థిక లోటు లేదా? అయితే అప్పటి వరకు ఉన్నది ఆర్థిక లోటు అనేటువంటిది ఉన్నది. తర్వాత ఈ రిటైర్మెంట్లు అనేటువంటివి ఈ ప్రభుత్వంలోనే ప్రారంభమైనాయి కదా. అవును. ఈ యొక్క రేవంత్ రెడ్డికి సర్కారు వచ్చిన తర్వాతనే ఈ మార్చి 2024 నుంచి రిటైర్మెంట్లు ప్రారంభమైనవి కాబట్టి ఈ రిటైర్మెంట్ల డబ్బులు అనేటువంటిది ఈ ప్రభుత్వమే చెల్లించాలి, కానీ ఆ ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ రిటైర్మెంట్ డబ్బులు అనేటువంటివి కూడా తర్వాత మాకు ఒక కమిటెడ్ బడ్జెట్ అన్నట్టు ఇది. కాబట్టి ఎప్పుడో ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, కాగు రిపోర్ట్ కూడా తెలియజేస్తున్నది. ప్రతి సంవత్సరం కూడా మేము వారికి ఉద్యోగులకు తర్వాత రిటైర్డ్ అయినటువంటి వారికి చెల్లించాల్సినటువంటి అమౌంట్ మొత్తం కూడా మేము చెల్లించామని కాగు రిపోర్ట్ కూడా తెలియజేసింది. రిటైర్మెంట్ వాళ్ళకి సంబంధించిన డబ్బులన్నీ ప్రభుత్వం వేరే వాటికి మళ్ళిస్తుందా, లేకపోతే మీకు కావాలనే ఆర్థిక సంక్షోభంలో ఆర్థిక లోటు అప్పుల పాలయ్యమని చెప్పి చెల్లించట్లేదా? అయితే ఈ రిటైర్మెంట్ డబ్బులు అనేటువంటివి కూడా అంటే మామూలుగా మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ అనేటువంటి మేము పొదుపు చేసుకున్నటువంటి అమౌంట్ మీద శాలరీ నుంచి కట్ అవుతుంది. అయితే ఆ జీపీఎఫ్ అనేటువంటిది కానీ తర్వాత జిఎస్సి కానీ తర్వాత టీహెచ్జిఎల్ఐ కానీ తర్వాత గ్రాట్యుటీ కమ్యూటేషను తర్వాత మేము లీవ్ ఎంకాష్మెంటు తర్వాత సరెండర్ లీవులు పిఆర్సీ 2020 అనేటువంటివి తర్వాత గతంలో చేసుకున్నటువంటి సరెండర్ లీవులు తర్వాత డిఏఎస్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నవి. ఇవన్నీ కూడా మామూలుగా ఈ జీపీఎఫ్ అనేటువంటి వాటిని మేము నెల దాచుకునేటువంటి ఆ యొక్క డబ్బును ప్రభుత్వం ఏం చేస్తుందంటే మాకు ఇవ్వకుండా వేరే పథకాలకు అనేటువంటివి మళ్ళిస్తున్నారు. వేరే పథకాలకు మళ్ళించి మా దగ్గర డబ్బులు ఇవ్వని చెప్తున్నారు. అది సరైన విధానం కాదు. పథకాలు అనేటువంటివి మాకు వచ్చినటువంటి ఫండును తర్వాత కాగు రిపోర్టు ప్రకారం కూడా మేము చెల్లించామని ఆ రిపోర్టు తెలియజేస్తున్నది, కానీ మాకు రాలేదు. అయితే రాకుండా వాటిని అన్నింటిని ఏం చేస్తున్నది అధికారులు అంటే ముఖ్యమంత్రి గారు తర్వాత ఆ ప్రభుత్వము వేరే వాటికి మళ్ళిస్తున్నారు. జీపీఎఫ్ ఎలా ఉంటుందండి? జీపీఎఫ్ ఎంత రావాల్సి ఉంటుంది మామూలుగా ఒకరికి మామూలుగా అంచనా వేసుకుంటే? మామూలుగా అంటే ఒక చిన్న ఉద్యోగి నుంచి తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్ వరకు కూడా వారి యొక్క హోదాను బట్టి వారు జీపీఎఫ్ను లోపల కట్ చేసుకుంటూ ఉంటారు. 6% అనేటువంటిది జీపీఎఫ్ ఎవ్రీ ఎంప్లాయీ కట్ చేసుకుంటుంటారు. అయితే ఆ విధంగా కట్ చేసుకున్నప్పుడు దాదాపుగా 1000 నుంచి తర్వాత 2000 నుంచి తర్వాత 5000 వరకు 10,000 వరకు కూడా జీపీఎఫ్ అనేటువంటిది వారు కట్ చేసుకుంటుంటారు. ఇవన్నీ మామూలుగా చిన్న స్థాయి ఉద్యోగి నుంచి ఒక అటెండర్ స్థాయి నుంచి తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్ వరకు వాళ్ళ హోదాలను బట్టి వాళ్ళు పొదుపు చేసుకుంటుంటారు. కాబట్టి ఆ పొదుపు చేసుకున్నటువంటి అమౌంటే ఎక్కువ మొత్తం లోపల ఉంటుంది. ఇప్పుడు ఒక 10,000 చొప్పున ఒక జీపీఎఫ్ కట్ చేసుకున్నప్పుడు ఆ ఉద్యోగి ఇప్పటికి దాదాపు 20 లక్షలు 30 లక్షలు వాళ్ళకు రావాల్సి ఉంటాయి అన్నట్టు. ఆ విధంగా వాళ్ళు పొదుపు చేసుకున్నటువంటి అమౌంటే వాళ్ళకు నిల్వగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం పెన్షనర్లు కానీ వీళ్ళు కానీ చాలా ఆందోళనలు చేస్తున్నారు. రీసెంట్గా రేణుకా చౌదరిని కూడా కలిశారు, గతంలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేశారు. ఇన్ని చేస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా రెస్పాండ్ వస్తుందా? ఒక హామీ అదే సార్, ఇప్పుడు మా రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి రాకపోవడంతో మేము 4 నెలల నుంచి కూడా అనేక రకాల పోరాటాలు చేస్తున్నాము. మేము ఈ 22 నెలలు కూడా అంటే 18 నెలలు ఓపిక పట్టాము. ఇప్పుడు ఆగస్టు వరకు 18 నెలలు ఓపిక పట్టినా అప్పటి వరకు ప్రభుత్వం మాకు రిటైర్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల మేము ఏం చేసామంటే రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్డ్ అయినటువంటి బకాయిలు రానటువంటి ఉద్యోగులందరం కూడా ఒక అసోసియేషన్ అనేటువంటిది ఫామ్ చేసుకోవడం జరిగింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ అనేటువంటి దాన్ని ఫామ్ చేసుకొని మేము ఆగస్టు నెల నుంచి కూడా ఇప్పటి వరకు అనేక రకాల ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అయితే మేము జిల్లాల లోపల
మంత్రులను కలవడం జరిగింది, తర్వాత ఎమ్మెల్యేలను కలవడం జరిగింది, ఎమ్మెల్సీలను కలవడం జరిగింది, ఎంపీలను కలవడం జరిగింది. వారందరికీ కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఏమాత్రము చలనం లేదు. తర్వాత మేము జిల్లా కేంద్రాల లోపల ధర్నాలు చేపట్టడం జరిగింది. జిల్లా కేంద్రాలు ధర్నాలు చేపట్టడం జరిగింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యం లోపల మేము ఆగస్టు 11 తారీఖున కూడా మేము ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా అనేటువంటి చేపట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ జిల్లా కేంద్రాల లోపల నిరాహార దీక్షలు అనేటువంటి చేపట్టడం జరిగింది. తర్వాత నవంబర్ 17న కూడా పెద్ద ఎత్తున మళ్ళీ పెన్షనర్స్ జేఏసీ పక్షాన, తర్వాత ఈ బకాయిల సాధన కమిటీ పక్షాన మేము మహాధర్నా అనేటువంటిది చేపట్టడం జరిగింది. తర్వాత 24 డిసెంబర్న కూడా పెన్షనర్స్ జేఏసీ, తర్వాత బకాయిల సాధన కమిటీ ఆధ్వర్యం లోపల అన్ని జిల్లా కేంద్రాల లోపల నిరాహార దీక్షలు అనేటువంటిది చేపట్టడం జరిగింది. తర్వాత మేము జనవరి 5వ తేదీన కూడా ఈ సంవత్సరం జనవరి 5వ తేదీన చెలో అసెంబ్లీ కార్యక్రమం అనేటువంటిది కూడా చేపట్టడం జరిగింది. ఆ చెలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టిన తర్వాత రాష్ట్ర నలుమూలల నుండి దాదాపుగా 2000 మంది ఉద్యోగులు అనేటువంటి రావడం జరిగింది. వచ్చిన వెంటనే మేము మా ఆవేదనను ప్రభుత్వానికి తెలియజెప్పాలనేటువంటి ఉద్దేశంతో మేము అసెంబ్లీకి రావడం జరిగింది. కానీ మమ్మల్ని అందరినీ కూడా బలవంతంగా ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్ లోపల నిర్బంధించడం అనేది జరిగింది. ఆ విధంగా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము తెలివిగా 2 ఏళ్ళు రిటైర్మెంట్ ఏజ్ను పెంచింది. దానివల్ల రిటైర్ వాళ్ళంతా ప్రభుత్వ హయాంలో తగ్గిపోతారు. ఆ సంఖ్య రిటైర్ అయ్యే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, బెనిఫిట్స్ ఇచ్చే అవసరం ఉండదు. ఇప్పుడు అదంతా ఈ ప్రభుత్వం మీద భారం పడింది అనుకోవచ్చు మరి. అదే సార్, రిటైర్మెంట్లు అనేటువంటిది 2021 ఫిబ్రవరి వరకు అంటే మార్చి లోపల 2021 మార్చిలో కేసీఆర్ ప్రభుత్వం 3 సంవత్సరాలు పెంచింది. 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు పెంచింది. అయితే అది ఎప్పటి నుంచి ఆ రిటైర్మెంట్లు ఆగిపోయినాయి అంటే మార్చి 2021 నుండి ఫిబ్రవరి 2024 వరకు రిటైర్మెంట్లు ఈ రాష్ట్రంలో. అంతకుముందు రిటైర్ అయిన వాళ్ళకి బీఆర్ఎస్లో బెనిఫిట్స్ వచ్చినాయని, ఆ బెనిఫిట్స్ లేట్గానే అయినా కానీ వారందరికీ, అంతకుముందు లేట్గా అయినా కానీ వారందరికీ ముందు రిటైర్ అయిన వాళ్ళందరికీ వచ్చేసి 24 అంటే ముందు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరికీ రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వచ్చేసినవి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రిటైర్మెంట్ ప్రారంభమైనవి కాబట్టి ఈ ప్రభుత్వమే మాకు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కదా. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం భారంగా మారింది అనిపిస్తలే ఈ ప్రభుత్వానికి. అయితే భారం ఎట్లా అనుకుంటాం మనము? భారం అనేటువంటిది గత ప్రభుత్వం అనేటువంటిది అనేక రకాల తర్వాత ఈ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడి తర్వాత ఆ విధంగా ఉండి తర్వాత వివిధ రకాల ప్రాజెక్టులు అయితేనేమి, తర్వాత వీటితోటి తర్వాత అప్పుల ఊబిలోకి కొట్టుమిట్టాడింది. అప్పుల ఊబి అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ అధికారంలోకి వచ్చి తర్వాత ఆర్థిక సంక్షోభం ఉన్నటువంటి విషయం ఈ ప్రభుత్వానికి తెలుసు కదా. తెలిసిన తర్వాత ఈ ఉద్యోగులకు కానీ ఎవరికి కానీ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటివి అనేటువంటిది అన్నీ ఇవ్వాలి కదా. మేము అన్ని పథకాలు అనేటువంటివి ముఖ్యమంత్రి బహిరంగంగా చెప్తున్నారు కదా, లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఏం లేదు మాకని. లంకె బిందెలు అనేటువంటివి ఉన్నాయని వస్తే ఏమి లేవనంటే ఆ విషయం అనేటువంటిది మీకు తెలుసు కదా. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మీకు తెలుసు కదా, మొత్తము రాష్ట్రం మొత్తాన్ని దివాలా తీసిండు గత ప్రభుత్వము అనే విషయం మీకు తెలిసి మీరు అధికారంకి రావడము కూడా అది ఎవరి వల్ల వచ్చిందో మా యొక్క ఉద్యోగులు, తర్వాత పెన్షనర్లు, తర్వాత ప్రజలందరూ, ప్రజాస్వామిక వాళ్ళు, నిరుద్యోగులందరూ కూడా గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో తర్వాత ఈ యొక్క అధికారంలోకి మిమ్మల్ని తీసుకొని రావడం జరిగింది. ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి గారు. తర్వాత ఆ విషయం ఆర్థిక సంక్షేమం ఉన్న విషయం తెలుసు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి వాటిని మీరు మిగతా పథకాలన్నిటికీ కూడా మరి పెట్టుకుంటున్నారు కదా. ఆ పథకాలన్నీ అయితే ఇప్పటివరకు అయితే పథకాన్ని ఆపిందా? ఏ పథకం కూడా ఆపలేదు. పథకాలు కూడా 6 గ్యారెంటీలు అన్నీ అమలు కావట్లేదు. ఒక బస్సు, ఫ్రీ బస్సు 2-3 అమలు అవుతున్నట్టు. అచ్చా, ఫ్రీ బస్సు అనేటువంటిది కూడా ఎవరు కూడా అడగలేదు కదా. ఫ్రీ బస్సు ముందు ప్రవేశపెట్టేటప్పుడే ఒక నిబంధనలు పెట్టేది ఉండే. వైట్ కార్డు ఉన్న వాళ్ళకే, పల్లె వెలుగు అలాంటి వాటికే ఆ యొక్క నిబంధన కనుక పెట్టి ఆ విధంగా చేసినట్లయితే బాగుండేది ఉండే. దానివలన ఆ నిబంధనలు ఏం పెట్టకుండా, వైట్ కార్డ్ అనేది పెట్టకుండా ఎవరికి పడితే వాళ్ళకే ఇప్పుడు కోటీశ్వర్లు కూడా చాలామంది
వాళ్ళు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఆ పరిమాణం బస్సులలో లేకుండా ఇప్పుడు పట్టుదలకుంటూ ఉండదు. బస్సులలో పోయేటప్పుడు ఆ టికెట్ కొన్న వాళ్ళేమో పురుషులందరూ కూడా నిలబడుతున్నారు. తర్వాత 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 ఫ్రీగా పోయేటువంటి వాళ్ళు అందరూ వాళ్ళు ఆ సీట్లలో కూర్చుంటున్నారు. తర్వాత అది సరైన విధానం కాదు కదా. మరి ఎవరు కూడా అడగలేదు కదా. ఫ్రీ బస్సు పెట్టిండ్రు, తర్వాత మీరు పెట్టుకున్నారు, అయిపోయింది. తర్వాత ఈ పథకాలు అయితే ఏవి ఆపలేదు. మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు మరి ఎందుకు ఇస్తలేరు? అవన్నీ ఆపకుండా నడిపిస్తున్నారు యథావిధిగా. మాకు రావాల్సినవి కూడా మాకు ఇవ్వాలి కదా. మరి మాకు ఇవ్వాల్సినవి ఎందుకు ఇవ్వడం లేదు? మరి మీరు మా నిధులన్నింటిని కూడా మీరు పక్కదారి పట్టిస్తున్నారు. పక్కదారి పట్టించి ఇప్పుడు మా దగ్గర కోసిన డబ్బులు లేవని మీరు అంటున్నారు. బహిరంగంగానే బహిరంగంగా మీరు ఏం రాదు మీకు అని చెప్పి కోసిన నా డబ్బులు లేవని అంటున్నారు కదా. మా డబ్బులు లేవని ఈ పథకాలన్నీ ఆపుతలేరు కదా. మరి అని కంటిన్యూ చేస్తున్నారు. మరి పథకాలు డబ్బులు లేవనుకుంటూనే ఈరోజు మూసీ సుందరీకరణ అనేటువంటిది చేపట్టడం జరిగింది. మూసీ సుందరీకరణ పేరుతోటి 1,50,000 కోట్ల 1,50,000 కోట్లు దానికి పెడుతున్నారు. మరి 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి కూడా అప్పులు తెస్తున్నారు కదా. మా అప్పులు తెచ్చేటువంటి దాంట్లో మాకు కేవలం 7,000 కోట్లు ఇస్తే సరిపోతుంది మాకు ఈ రిటైర్మెంట్ వారికి. దానికి 7,000 కోట్లు ఇవ్వడానికి మీరు భారంగా ఎట్లా ఫీల్ అవుతారు? మీరు భారంగా ఫీల్ అవ్వనటువంటి అవసరం లేదు కదా. 1వ తారీఖు జీతాలు ఇవ్వడమే గ్రేట్ అన్నట్టుగా చాలా సందర్భాల్లో చెప్తున్నారు. 1వ తారీఖు జీతాలు చెల్లిస్తున్నాడు పలు సందర్భాల్లో చెప్తారు. అంటే గత ప్రభుత్వాలు ఎన్నడూ 1వ తారీఖు జీతాలు చెల్లించలేదా? అంటే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7-8 సంవత్సరాలు కూడా 1వ తారీఖు చెల్లించింది. లాస్ట్ 2 సంవత్సరాలు మాత్రము అది. ఇప్పుడు సర్కారు చెప్పేది అంటే 1వ తారీఖు జీతాలు చెల్లించడం మహాద్భుతం, అది చెల్లిస్తున్నాం మేము అనే చెప్పడమే గొప్ప అన్నట్టుంది కదా. 1వ తారీఖు మీరు తప్పకుండా ఇవ్వాల్సిందే. నెల జీతం చేసిన తర్వాత మీరు నెల అయిపోయిన తర్వాత వెంటనే చెల్లించాల్సిందే. దానికి మేము 1వ తారీఖు చెల్లిస్తాము, దాంతో సంతృప్తి చెందండి అని అంటే అది సరైన విధానం కాదు. అయితే మీరు మరి ఇవన్నీ ఆపలేదు కదా. ఈ పథకాలన్నీ పెడుతున్నారు. ఇప్పటికీ మూసీ సుందరీకరణ అనే పేరుతోటి, తర్వాత ప్రపంచ సుందరీకరణలో పోటీలు అనేటువంటివి పెట్టి, తర్వాత దానికి దాదాపు 500 కోట్లు అనేటువంటి వెచ్చించడము, తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేటువంటిది, తర్వాత మెస్సీ ఫుట్బాల్ అనేటువంటిది, తర్వాత గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది, ఇవన్నిటి కూడా మీరు పెడుతున్నారు. వాటన్నిటి కూడా డబ్బులు తెస్తున్నారు. మరి మీ దగ్గర ఉండి పెడుతున్నారా? కోసిన డబ్బులు ఏమంటున్నారు కదా. మరి అప్పులు తెస్తాను అనుకోండి, మరి మాకు అప్పు ఇవ్వడానికి ఎందుకు రావడం లేదు? మీరు ఈ విధంగా ఈ యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి చెల్లించకపోవడం వల్ల ఇప్పటి వరకు కూడా మేము మా యొక్క పిల్లల పెంజిళ్ళు చేయలేకపోతున్నాము. తర్వాత మా యొక్క ఇంటికి ఇండ్లను నిర్మించలేకపోతున్నాము. ఇంటికి కనుక మేము అప్పు తెచ్చినట్లయితే బ్యాంకు రుణాలను కూడా ఈఎంఐలను కూడా చెల్లించలేకపోతున్నాము. ప్రైవేటు వారి దగ్గర అప్పులు తెచ్చుకున్నట్లయితే ఆ ప్రైవేటు వారికి అప్పులు చెల్లించలేకపోతున్నాము. ఇప్పటి వరకు కూడా చాలామంది పిల్లలు సెటిల్ కాకపోతే వారికి ఇంత జీవన వృత్తి కొరకు ఇవ్వడం కొరకు ఇంత డబ్బు ఇస్తామనేటువంటిది ఆశ ఉండేది. అయితే అవి కూడా ఇవ్వలేకపోతున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా దాదాపు ఇప్పటికీ అప్పులు తెచ్చుకొని అప్పులు బయట 2% వడ్డీ కూడా చెల్లిస్తున్నారు. మరి మీ దగ్గర మీరు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక అప్పుల పాలైన ఉద్యోగం ఉన్నారా? పెన్షనర్లు కానీ ఉన్నారు, ఇప్పటికీ ఉన్నాం మేము. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నేను రిటైర్డ్ టైంకు నాకు 1,70,000 రూపాయలు నాకు వచ్చేది జీతం. ఇప్పుడు నాకు పెన్షను 78,000 వస్తున్నాయి. అంటే ఇంకా 92,000 రూపాయలు మీ దగ్గర ఉంటున్నాయి. అయితే నాకు 1,70,000 రూపాయలు నాకు వచ్చినప్పుడు కూడా నాకు నా యొక్క జీవన ప్రమాణాలకు కానీ, తర్వాత నేను పెట్టుకున్నటువంటి వాటికి కానీ, తర్వాత నా ప్లాన్ లోపల అవి సరిపోయేది. కానీ ఇప్పుడు ఈ 92,000 అనేటువంటిది నాకు తక్కువ అవడం వల్ల ఈరోజు నేను దాదాపుగా ప్రతి నెల 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకుంటున్నాను. కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. నేను బయట అప్పు తెచ్చుకుంటున్నాను. నేను ప్రతి నెలకు స్నేహితుల దగ్గరికి ఎవరి దగ్గరికి పోతాము, మేము ప్రతి దగ్గర పోయి ఈరోజు అప్పు చేయాల్సిన స్థితి ఏర్పడేది. తర్వాత ఇప్పటికి నా పిల్లలు కూడా సెటిల్ కాలేదు. 2 పిల్లలు అయితే 2 పిల్లలు కూడా సెటిల్ కాని స్థితిలో ఉన్నారు. నిరుద్యోగం ఉన్నారు. బీటెక్ అయిపోయి నిరుద్యోగంగా ఉన్నటువంటి కుమారుడు ఉన్నాడు. వాడికి పెళ్ళి అయిన తర్వాత 2 పిల్లలు కూడా ఉన్నారు. వాడికి మరి జీవనోపాధి లేదు. ఏ విధంగా ఇవాళ నేను ఎక్కడి నుంచి తెచ్చేయాలి? తర్వాత అదేవిధంగా ఒక చిన్న అబ్బాయి ఉంటే, చిన్న అబ్బాయి డీ అంటే ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసేటువంటి క్రమం లోపల హన్మకొండ జిల్లా లోపల ఎక్కువగా ఉద్యోగం అంటే డిఎస్సి పెట్టినప్పుడు ఉద్యోగాలు ఎక్కువగా లేవు, టీచర్ పోస్టులు ఎక్కువగా లేనందున, తర్వాత కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నందున మొన్న డిఎస్సి మిస్ అయింది.
తర్వాత మళ్ళీ డిఎస్సి వేస్తా అన్నారు, మీరు వేయలేదు కదా. గత ఫిబ్రవరి లోపల, పోయిన సంవత్సరం ఫిబ్రవరి లోపల మీ అధికారంలో వచ్చిన వెంటనే మేము మెగా డిఎస్సి 25,000 తోటి మెగా డిఎస్సి వేస్తాను. జాబ్ క్యాలెండర్ లేదు, 1,00,000 ఉద్యోగాలు మేము జాబ్ క్యాలెండర్ మీ మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఒక హామీ ఇచ్చేది, మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారా? మీరు భర్తీ చేసినవి ఏంటి? దాదాపుగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 20,000 మంది 20,000 ఉద్యోగాలు ఫిలప్ చేయవచ్చు, 20,000 30,000 మంది అంతే. దాంట్లో కేవలం ఒక 10,500 మంది ఉద్యోగులు అంటే టీచర్స్ని మాత్రమే మీరు గత డిఎస్సి లోపల రిక్రూట్ చేయడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మన వారం రోజుల క్రితం కూడా అటు దిల్సుఖ్ నగర్లో కావచ్చు, అశోక్ నగర్లో కావచ్చు, వాళ్ళు ఆందోళన చేశారు. మరి వాళ్ళ జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా? ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ వచ్చిన ఒక 3-4 ఏళ్లకు అసమ్మతి ఉంటుంది, కొంత వ్యతిరేకత ఉంటుంది, అందరినీ సంతృప్తి పరచలేకపోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తే తెలంగాణలో, అటు ఉమ్మడి ఏపీలో ఉంది, 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 5-6 నెలల నుంచే ఎందుకు ఈ వ్యతిరేకత, అన్ని వర్గాల నుంచి ఎందుకు అంటే ఒకటేసారి ప్రభుత్వం మీద పడినట్టు వ్యతిరేకత ఎందుకని? ఇప్పుడు ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల 2-3 నెలల నుంచి స్టార్ట్ అయింది కదా. ఈ 2 సంవత్సరాల లోపలనే ప్రజల లోపల ఇప్పటికీ మీ మీద వ్యతిరేకత అనేటువంటిది వస్తున్నది. ఎందుకు వస్తున్నది? మీరు చేసేటువంటి కొన్ని అంటే ఈ అంటే అనవసరమైనటువంటి పథకాలు అనేటువంటి దాన్ని మీరు పొడిగించుకుంటూ పోకుంటూ కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాటికి దుర్వినియోగం చేసుకునేటువంటి క్రమం లోపల మీరు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు అనేటువంటి నెరవేర్చకపోవడం వల్ల మీ మీద ఇప్పటికే ఈ వ్యతిరేకత అనేటువంటిది వస్తున్నది. అయితే మీరు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, మేము రాజకీయంగా మిమ్మల్ని మాట్లాడడం లేదు, రాజకీయాలు అనేటువంటి మాకు అవసరం లేదు, కానీ ముఖ్యంగా మాకు రిటైర్మెంట్ అయినటువంటి వారికి ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది రాకపోయేసరికి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 మంది చనిపోయారండి. వాళ్ళంతా బకాయిలు రాకపోవడం వల్లనా? బకాయిలు రాకపోవడం అనేటువంటి కారణము అనేటువంటి కొంత ఉన్నది, అనారోగ్య కారణం కొంత ఉన్నది. తర్వాత ఇప్పటికీ ఈ విధంగా ఆ బకాయిలు అనేటువంటిది రాకపోవడం వల్ల చాలా మంది ఇప్పటికీ అనారోగ్యాల పాలై ఆసుపత్రుల లోపల కొట్టుమిట్టాడుతున్నారు. వారికి ఆసుపత్రుల లోపల ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. మెడికల్ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది, అవన్నీ వర్తించవా రిటైర్ అయిన తర్వాత? అదే ఇప్పుడు ఈ ప్రభుత్వము 6 నెలల నుండి కూడా మాకు ఒక హామీ ఇచ్చింది. అంటే ఆ ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని పెట్టేదంటే, అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో విషయం మొత్తం చెప్పలేదు, ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అయినటువంటివి. నేను ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తోటి, ఉద్యోగుల పెన్షనర్ల యొక్క కాంట్రిబ్యూషన్ తోటి అంటే కార్పొరేట్ ఆసుపత్రుల లోపల చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు ఇస్తారని చెప్పి ఇప్పటికి కూడా 6 నెలల నుంచి కూడా మీరు హెల్త్ కార్డులు, నగదు రహిత హెల్త్ కార్డులు నగదు రహిత హెల్త్ కార్డులు ఇస్తామని 6 నెలల నుండి కూడా మీరు అంటూ ఉన్నారు. కానీ మీరు ఇంతవరకు ఆ యొక్క నగదు రహిత హెల్త్ కార్డులు అనేటువంటిది ఇప్పటి వరకు ఇవ్వలేదు. గత 15 డిసెంబర్ లోపల హెల్త్ కార్డులు అనేటువంటి ఇప్పిస్తామని టీజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వరు, తర్వాత ఏలూరు శ్రీనివాసరావు గారు, వారిద్దరు కూడా హామీ ఇచ్చారు ఉద్యోగులకు. ఇచ్చి ఇప్పుడు 45 రోజులు అయిపోయింది, 2 నెలలు కావస్తున్నది, ఇంతవరకు కూడా ఇవ్వలేదు. మారం జగదీశ్వర్ గారు కూడా ఏమన్నారంటే, హెల్త్ కార్డులు కనుక ఈహెచ్ఎస్ వారం రోజుల కనుక నేను ఇవ్వకపోతే నేను రిజైన్ చేస్తానని కూడా ఓ సందర్భంలో ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చిండు. మరి ఇంతవరకు నువ్వు ఆ హెల్త్ కార్డు రాలేదు, రిజైన్ చేయలేదు కదా. మరి మీరు ఏం చేస్తున్నారు? ఆ హెల్త్ కార్డులు అనేటువంటివి ఉన్నట్లయితే ఇప్పటివరకు చాలామంది బ్రతికేవారు. ఇప్పుడు చనిపోయినటువంటి వారి లోపల కొంతమంది బ్రతికేవారు. ఇప్పటికి కూడా ఇప్పుడు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వ్యాధితోటి కొంతమంది ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఇప్పుడు అదే భూపాలపల్లి లోపల చెన్నై అనేటువంటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయినటువంటి ఆఫీసరు నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను, నాకు రావాల్సినటువంటి 55 లక్షలు నాకు చెల్లించండి, వాటితో నేను నా యొక్క క్యాన్సర్ను నేను వ్యాధిని నయం చేసుకుంటానని చెప్పినప్పుడు కూడా 2-3 సార్లు ప్రకటించుకున్నప్పటికీ ఇవ్వలేదు. తర్వాత మొన్న మాత్రము ఒక 16 లక్షలు అనేటువంటివి అతనికి ఇవ్వడం జరిగింది. 16 లక్షలు
ఇచ్చిండ్రు. తర్వాత ఇప్పటికి ట్రీట్మెంట్ ఇంకా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పటికి 40 లక్షలు ఆయనకు రావాల్సినవి. ఇప్పటికీ ఆయన ఆ క్యాన్సర్ తోటి బాధపడుతూ ఇంకా ట్రీట్మెంట్ జరుపుకుంటున్నాడు. నిన్న కూడా సిద్దిపేటలో కూడా ఒక మేడం ఆమె నేను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను అని ప్రకటించుకోవడం జరిగింది. ఆమె కూడా ఇవ్వలేదు. తర్వాత నిన్న దాశరథి అనేటువంటి ఒక ప్రధాన ఉపాధ్యాయుడు నేను సిద్దిపేటలో మొన్న చనిపోతే నిన్న దాన కార్యక్రమాలు అయినాయి. తర్వాత ఈ విధంగా ఇప్పటి వరకు 50 మంది చనిపోయినా మీ లోపల ఏమాత్రం మరి కనికరమైనటువంటి లేదు. మీకు ఈ లోపల మానవత్వం ఎందుకు లేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం. ఇంతెందుకు రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకమైనటువంటి కొడంగల్, ఆ కొడంగల్ లోపల తన నియోజకవర్గం చెందినటువంటి కుడుముల కొండయ్య అనేటువంటి అతను నేను అనారోగ్యంగా ఉన్నాను, ఆసుపత్రిలో ఉన్నాను, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ నేను ఆసుపత్రిలో ఉన్నాను, నా యొక్క చికిత్సకు నేను డబ్బులు లేవు నా దగ్గర, నేను చికిత్స చేసుకోవాలి, నాకు రావాల్సినటువంటి బకాయిలు అనేవి మీరు ఇవ్వండి, 45 లక్షలు నాకు 55 లక్షలు ఆయనకు రావాలి, 55 లక్షలు నాకు ఇవ్వండి అని మొరబెట్టుకున్నప్పటికీ అతనికి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఆ విధంగా కాలయాపన చేసేసరికి 2-3 రోజుల తర్వాత అతను చనిపోవడం జరిగింది. చనిపోయినప్పటికీ కూడా నీ సొంత నియోజకవర్గంలో అనేటువంటిది నీ సొంత ఊర్లో చనిపోయినప్పటికీ ఆ ఉపాధ్యాయుని పైన కూడా ఏమాత్రం కనికరం లేదు. తర్వాత చాలామంది కూడా ఇప్పటి వరకు క్యాన్సర్ వ్యాధితోటి తర్వాత ఆ విధంగా ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతూ తర్వాత చనిపోయిన వారు ఉన్నారు. ఆ విధంగా ఇంతమంది చనిపోయినా కానీ మీరు ఎందుకు మా మీద మానవత్వం అనేటువంటిది ఉండడం లేదు, మీకు ఎందుకు చెల్లించడం లేదు? సార్ చివరిగా ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయినా కానీ టీచర్ల సమస్యలు అయినా కానీ ఇప్పుడు వీళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎలాంటి చేయబోతున్నారు, మీరు ఎలాంటి పంతా అనుసరించబోతున్నారు ఇవన్నీ బకాయిలు రావడం కోసం? ఇప్పటివరకు చాలా ఆందోళనలు చేశారు, చాలా చేశారు, ఇప్పుడు ఇంతమంది చనిపోయారని చెప్తున్నారు, ఇంకా రాలేదని చెప్తున్నారు. అంటే ఇంతమంది అవస్థలున్నాయి, అవన్నీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్లో పలానా వ్యక్తి ఆపరేషన్ చేయించుకున్నాడు, పలానా వ్యక్తి అబ్బాయికి పెళ్లి చేయాలి, ఇల్లు కట్టలేక వాళ్ళు ఒక సందర్భంలో కరీంనగర్ చెందినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా నామినేషన్ వేశారు, ఇట్లన్నా వస్తుందా అని చెప్పి. చివరిగా మీరు ఏం చేయబోతున్నారు, మీ పంతా ఎలా ఉండబోతుంది? చివరిగా మేము రాష్ట్ర కమిటీ అనేటువంటిది ఇంకా పూర్తి స్థాయి లోపల మేము ఎన్నుకోలేదు. అడ్హాక్ కమిటీ అనేటువంటిది 5 సభ్యులతోటి ఒక కమిటీ వేసుకోవడం జరిగింది. తర్వాత దాన్ని మేము పూర్తి స్థాయి లోపల రాష్ట్ర కమిటీని విస్తీర్ణం చేసుకుంటాము. ఆ పూర్తి కమిటీని వేసుకున్న తర్వాత ఇప్పటి వరకు మాకు సంఘీభావంగా మామూలుగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి వాళ్ళు హరీష్ రావు మాట్లాడాడు, తర్వాత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు వారు బాహాటంగా మాట్లాడారు. వారు మాట్లాడి తర్వాత వారు ఒక అల్టిమేటం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. మార్చి 1 వరకు కనుక ఈ రిటైర్డ్ అయినటువంటి వారికి బకాయిలు కనుక చెల్లించినట్లయితే నేను మార్చి 2వ తారీఖు నుంచి నిరాహార దీక్షలో కూర్చుంటాను అని ఇందిరాపార్క్ నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు. తర్వాత అదేవిధంగా నిరాహార దీక్ష చేసినప్పటికీ మా వాళ్ళకి చెల్లించినట్లయితే ఆమరణ నిరాదీక్ష చేస్తానని వారు ప్రకటించడం జరిగింది. అయితే ఆ విధంగా వారికి మేము సంఘీభావం ప్రకటించడం జరిగింది మొన్న సిద్దిపేట లోపల. అదే రోజు తర్వాత ఇక్కడ రేణుకా చౌదరిని కూడా మేము ఇక్కడ కలిసి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ విధంగా వారు నిరాదీక్ష చేసినట్లయితే వారికి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రతి రోజు కూడా మేము ఆ నిరాదీక్ష దీక్షలో పాల్గొంటాము. తర్వాత మేము కూడా ఆమరణ దీక్ష చేయడానికి కూడా మేము కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి మా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులను మీరు కాపాడి, అంటే 18,000 మంది కుటుంబాలు ఉంటాయి, ఈ 18,000 మంది కుటుంబాలను మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దగా మీకు ఉన్నది. కాబట్టి మీ యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది చెల్లించి మాకు మా అందరినీ కూడా మా కుటుంబాలను అందరినీ కూడా ఆదుకోవాలని మేము ప్రాధేయపడుతూ తర్వాత మీకు విజ్ఞప్తి చేస్తూ తర్వాత ఒక క్రమం లోపల మీరు చెల్లించినటువంటి మాకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి ఆ జీపీఎఫ్ అనేటువంటిది వాటన్నింటినీ కూడా జీపీఎఫ్ కానీ తర్వాత గ్రాట్యుటీ కానీ కమ్యూటేషన్ కానీ లీవ్ ఎంకేజ్మెంట్ కానీ తర్వాత సరెండర్ లీవ్లు కానీ పిఆర్సీ 2020 ఏరియర్స్ కానీ తర్వాత ఇవన్నింటిని కూడా మాకు సత్వరమే విడుదల చేయాలని ఏకమొత్తం లోపల విడుదల చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నాం. అంటే ఆవేదనతోటి మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు కందుకూరి దేవదాసు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.